ఎమోషన్స్, యాక్షన్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ కలపడానికి అక్కడ గ్యాప్ లేకపోయినా గ్యాప్ క్రియేట్ చేసుకొని మరీ రాజాసాబ్ ట్రైలర్ 2.0 వచ్చింది. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ట్రైలర్ చూసాక నాకు ఒక్కటే అర్థమైంది, సంజయ్ దత్ ఇందులో ఒక దొంగ, మామూలు దొంగ కాదు, హిప్నోసిస్ వచ్చిన, సైకాలజీ చేసిన ఎగ్జోసిస్ట్ దొంగ. ఈ దొంగ పాస్ట్ లో అమ్మవారి నగలు, ఒక పవర్ఫుల్ మ్యాజికల్ పవర్స్ ఉన్న బాక్స్ ఏదో దొంగతనం చేస్తాడు. ప్రెసెంట్ లో మన ప్రెసెంట్ ప్రభాస్ నాన్నమ్మకి ఇచ్చిన మాట కోసం ఆ బాక్స్ ని తీసుకొస్తానను ఆర్ ఆ నగలు తీసుకొస్తానను ఈ మయసభ లాంటి మ్యాన్షన్ హౌస్ లోకి ఎంటర్ అవుతాడు. నాకెందుకో ఇందులో ప్రభాస్ గారికి డ్యూయల్ రోల్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో రాజు రోల్ లో ప్రభాస్ కనిపిస్తారు అని అనిపిస్తుంది. అయితే ఎందుకంటే సంజయ్ దత్ ట్రైలర్ లో మిస్ యూ టు రాజా సాబ్ అంటాడు. ఇప్పుడు మిస్ యూ అంటున్నారంటే ఇంతకుముందు కలిసి ఉంటారు. అండ్ ఇంతకు ముందు అంటే సంజయ్ దత్ బ్రతుకున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఒక రాజు రోల్ లో ప్రభాస్ అండ్ సంజయ్ దత్ మధ్యలో ఒక కాన్ఫ్రంటేషన్ యాక్షన్ ఏమైనా ఉందేమో అని డౌట్ వస్తుంది. అదేదో ప్రాజ కోసం చేసిన ప్రయత్నం, అందులో ఇంత మీనింగ్ లేదని మీరు అనొచ్చు. బట్ దేర్ ఇస్ వన్ మోర్ థింగ్. 1999 లో ఆపేసిన గ్రాఫిక్స్ తో చేసిన ఒక మమ్మీ లాంటి క్యారెక్టర్ చీకటి బావిలో ఇరుక్కుపోయిన కప్పలాగా నాలుక విసిరేసి మరి పడుతున్న బ్లడ్ డ్రాప్స్ ని క్యాచ్ చేసి పట్టుకుంటుంది. నెక్స్ట్ షాట్ లో ముసుగు వేసుకున్న ముసలి మమ్మీ లాగా బయటకు వచ్చి వెనక్కి చూస్తుంది. ఐ థింక్ దిస్ ఈస్ కనకరాజు ఆత్మ. అదే మన సంజయ్ దత్ గారు ప్లే చేసిన రోల్. సో ఆత్మ వెల్లో ఎందుకు ట్రాప్ అయింది అని అంటే, పాస్ట్ లో ఉన్న ప్రభాస్ ప్రాబబ్లీ ఫైట్ చేసి సంజయ్ దత్ ని ఓడించి ఈ బావిలో బందీగా పెట్టేసి ఉండొచ్చు. ప్రెసెంట్ లో ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మకి ఇచ్చిన మాట కోసం ఆ నగలు తీసుకొస్తా అనేసి ఈ మ్యాన్షన్ హౌస్ లో అడుగు పెట్టినప్పుడు ప్రభాస్ వాళ్ళు అతని గ్రూప్ వాళ్ళు తెలియకుండా ట్రాప్ అయిపోయిన ఈ కనకరాజు ఆత్మ రిలీజ్ అవుతుండొచ్చు. ప్రాబబ్లీ ఆ తర్వాత ఆ ఈవిల్ కనకరాజు ఆత్మ నుంచి వాళ్ళ నాన్నమ్మని, ప్రపంచాన్ని ప్రభాస్ ఎలా కాపాడతారు అనేది క్లైమాక్స్ కూడా ఉండొచ్చు. నాకు ఎందుకు అలా అనిపిస్తుంది. జోకర్ గెటప్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్, అసలు మైండ్ బ్లోయింగ్. ఈ ట్రైలర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది ఆ జోకర్ గెటప్ తో ఎండ్ చేయడం వల్ల. అండ్ సినిమాలో కూడా ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి క్లైమాక్స్ సీక్వెన్స్. ఇందులో చిన్న ఫన్నీ కోఇన్సిడెన్స్ ఏంటి అంటే, కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత పాస్ట్ లో అర్షద్ వర్సీ అనే ఒక హిందీ యాక్టర్ ప్రభాస్ కల్కిలో ప్రభాస్ రోల్ గురించి మాట్లాడుతూ ఒక జోకర్ లా ఉన్నాడు అనేసి కామెంట్ చేశారు. అండ్ దీని మీద ఒక మినీ యుద్ధమే జరిగింది సోషల్ మీడియాలో ఆ టైంలో. అండ్ నాగస్విన్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. సో అంత పెద్ద సెన్సేషన్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ గారు నిజంగానే జోకర్ గెటప్ తీసుకొని అది అందరూ చప్పట్లు కొట్టేలాగా, ఎగ్జైట్ అయ్యేలాగా, ఇంప్రెస్ అయ్యేలాగా చేస్తున్నారు. సో ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టీజర్ తర్వాత వచ్చిన ఫస్ట్ ట్రైలర్ లో మిస్ అయినది, ఇందులో మిస్ అవ్వనిది ఏంటి అని అంటే ఎమోషన్. నానమ్మ ఎమోషన్. నానమ్మ కోసం ప్రాణాలు రిస్క్ చేసి మరీ ఫైట్ చేస్తున్న ప్రభాస్ హీరో ఎమోషన్. అండ్ ఈ హీరో ఎమోషన్ కి సపోర్ట్ చేస్తున్న డివోషన్ ఎమోషన్. ఇలాంటి చాలా ఎమోషన్స్ అన్ని కలిపి ప్యాక్ చేస్తున్నాయి ఈ ట్రైలర్ లో. అందుకే ఇట్ ఫీల్స్ ఫార్ బెటర్ దెన్ ప్రీవియస్ ట్రైలర్ అండ్ టీజర్. ట్రైలర్ చూసాక నాకు ఎందుకో ఎక్కడో స్ట్రైక్ అయిందబ్బా, ఏంటి ఎక్కడో చూసినట్టుంది ఇలాంటి సినిమా ట్రైలర్ అనేసి లోపల బుర్రలో బ్యాక్ సైడ్ లో ఏదో రన్ అవుతూ ఉంది, దేర్ బ్యాక్ సైడ్ అని నాకు గుర్తొచ్చింది. హాంటెడ్ మ్యాన్షన్ అని 2023 లో డిస్నీ వాళ్ళ ఒక మూవీ ఉంది. నాకెందుకో ఈ ఫిలిం మెజారిటీ పార్ట్ సీన్స్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉంటారేమో అని డౌట్ వస్తుంది. అంటే అదే తస్కరించి ఫైల్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఇంగ్లీష్ మూవీ 2023లో వచ్చింది. బట్ అప్పటికే రాజాసాబ్ మూవీ మేకింగ్ స్టార్ట్ అయిపోయింది. బట్ మీరు చూస్తే గనక హాంటెడ్ మ్యాన్షన్ 2023 ఇంగ్లీష్ మూవీలో ఉన్న సీన్స్ మన దాంట్లో రాజాసాబ్ ట్రైలర్ లో ఉన్న చాలా సీన్స్ సిమిలర్ గా కనిపిస్తూ ఉంటాయి. నా గెస్ ఏంటి అంటే, రాజాసాబ్ మెజారిటీ ఆఫ్ షూటింగ్ 2023 సెకండ్ హాఫ్ లో అయింది. బట్ ఈ మూవీ ఇంగ్లీష్ మూవీ ఫస్ట్ హాఫ్ లోనే రిలీజ్ అయిపోయి వచ్చేసింది. ప్రాబబ్లీ ఆ మూవీ నుంచి కొన్ని సీన్స్, సీక్వెన్స్లు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. అందుకే మనకు ఆ సిమిలారిటీస్ కనిపిస్తుంటాయి అని అనిపిస్తుంది. ఈ హంటెడ్ మ్యాన్షన్ హౌస్ అనే 2023 ఫిలిం 2003లో వచ్చిన హంటెడ్ మ్యాన్షన్ హౌస్ అనే ఫిల్మ్ కి రీమేక్ అంట. స్టోరీ చూస్తే సేమ్ టు సేమ్ మన స్టోరీ లానే ఉంటది. మొత్తం కాదు, సమ్ పార్ట్ ఆఫ్ మన స్టోరీ లానే ఉంటది. అందులో కూడా ఒక హంటెడ్ మ్యాన్షన్ ఉంటది. అందులోకి వెళ్తే కనుక బయటకు రావడం కుదరదు. ఆ మ్యాన్షన్ మొత్తం ఒక సింగిల్ గోస్ట్ కంట్రోల్ లో ఉంటుంది. ఆ గోస్ట్ వాళ్ళని మెంటల్లీ, ఫిజికల్లీ ట్రాపుల్ చేసి, అవన్నీ చేసి, హాల్యూసినేషన్స్ క్రియేట్ చేసి, ఇంటిని మొత్తం అటు తిప్పి పెయింటింగ్ లో దయ్యాలు చూపించి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే కనుక 2023 ఫిలిం చూడండి. 2003 ఫిలిం చాలా పాతది, బోరింగ్ గా అనిపిస్తుంది మనకి ఇప్పుడు ఆ గ్రాఫిక్ వర్క్ అదంతా. అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ నౌ. ఆ సిమిలారిటీస్ ఏంటో మీకు అర్థమవుతాయి. అండ్ ట్రైలర్ లో బొమాన్ ఇరానీ క్యారెక్టర్ చెప్పుతుంది కదా, కనకరాజు ఆత్మ
పరమాత్మని ఎదిరించాలి అంటే గనక వేరే వరల్డ్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడే ఉండి అక్కడ నుంచి ఫైట్ చేసి గెలవాలి అని అంటది కదా. ఆ డైలాగ్స్ వింటుంటే గనక ఆ కాన్సెప్ట్ అంతా వెరీ సిమిలర్ టు కుంగ్ ఫు పాండా పార్ట్ 3 క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది. అందులో కూడా ఒక స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్ళి విలన్ తో ఫైట్ చేసి గెలుస్తాడు అనమాట. అండ్ చాలా బాగుంటది విజువల్లీ గానీ, అండ్ ఒక ఫిలాసఫికల్ టచ్ కూడా ఉంటుంది ఆ క్లైమాక్స్ కి. మన దాంట్లో కూడా ఆ టైప్ ఆఫ్ క్లైమాక్స్ ఉంటే గనక, అంత విజువల్ వండర్ లా కనిపిస్తే గనక డెఫినెట్లీ రచ్చ రంబోల లాగా హిట్ అయిపోతుంది. సో కమింగ్ టు వాట్ డి నాట్ వర్క్ ఇన్ ద ట్రైలర్, గ్రాఫిక్స్ అప్ టు ద మార్క్ లేవు అని అనిపించింది. అంటే బ్యాడ్ గా కూడా లేవు, గుడ్ గా కూడా లేవు, చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉంది అనిపించింది. అండ్ ఒక సింగిల్ స్టైల్లో లేవు యానిమేషన్స్ అన్ని. ఇట్ ఫీల్స్ లైక్ డిఫరెంట్ మూవీస్ లో ఉన్న యానిమేషన్స్ అన్ని తీసుకొచ్చేసి ఒక మూవీలో పెట్టారు అనిపించింది. చాలా చోట్ల నాకు మమ్మీ రిటర్న్స్ నుంచి మమ్మీ గుర్తొచ్చింది, మిగిలిన చోట్ల నాకు అలాడిన్ లైవ్ యాక్షన్ మూవీ యానిమేషన్స్ గుర్తొచ్చాయి. అండ్ చెప్పినట్టుగానే హంటెడ్ మ్యాన్షన్ 2023 మూవీలో యానిమేషన్స్ కూడా కనిపించాయి. బాగానే ఉన్నాయి కదరా, ఎందుకు డిఫరెంట్ ఉంటే ఏంటి, అన్ని యానిమేషన్స్ ఒకేలా ఎలా ఉంటాయి అనేసి మీరు అనొచ్చు. బట్ మూవీకి స్పెసిఫిక్ గా ఒక స్టైల్లో జరిగినట్టు అనిపించలేదు. ఇది మీకు అర్థం కావాలంటే కనుక హాంటెడ్ మ్యాన్షన్ 2023 ఫిల్మ్ చూస్తే కనుక అందులో కూడా చాలా సిమిలర్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. బట్ అవన్నీ ఎక్కడెక్కడ చూసినట్టు అనిపించవు మనకి, బికాస్ ఆ యానిమేషన్స్ అన్ని సింగిల్ మూవీ థీమాటిక్ స్టైల్లోనే ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ లో ఉండవు. అండ్ రియల్లీ ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటి అంటే, ప్రభాస్ గారు తప్పితే ఈ మూవీలో ట్రైలర్ లో ఇప్పటివరకు వచ్చిన టీజర్ 2 ట్రైలర్స్ లో కూడా ప్రభాస్ తప్పితే ఇంకెవ్వరూ ఇంట్రెస్టింగ్ గా కనిపించట్లేదు నాకు. అంత ప్యాడ్ వర్క్ ఆర్టిస్ట్ లాగానే కనిపించింది. మేబీ ట్రైలర్ లో ఇంకెంత చూపిస్తారా అంటే ఐ అగ్రీ, మేబీ సినిమాలో ఉండుండొచ్చు. బట్ పెద్ద యాక్టర్స్ ఉన్నారు, బట్ వాళ్ళందరూ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు ట్రైలర్ లో. నానమ్మ క్యారెక్టర్ ఎమోషనల్ గా బాగుంది అనిపించింది, బట్ ఫ్లాష్ బ్యాక్ లో దేవనాగరి సంస్థాన జమీందారి అని చెప్పారు కదా, అక్కడెక్కడో సూట్ అవ్వలేదు. తన ఆరా గానీ తన ప్రెజెన్స్ గానీ అంతగా మ్యాచ్ అవ్వలేదు అని అనిపించింది నాకు. అదేమో చూస్తుంటే చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ లా అనిపిస్తుంది, బట్ మూవీలో చూస్తే మ్యాచ్ అవ్వచ్చేమో. ఆ ఎమోషనల్ జర్నీలో మనకి కన్విన్సింగ్ గా అనిపిస్తుండొచ్చేమో, చూద్దాం. ఆ హంటెడ్ మ్యాన్షన్ ఒకటి పక్కన పెడితే, బయట వీళ్ళుండే ఇల్లు, ఆ ఇంటి ముందు జరిగే జాతర లాంటి ఏరియాస్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా, ఇవన్నీ చాలా సెట్స్ అనేసి అర్థమైపోయేలా కనిపిస్తుంది, న్యాచురల్ గా అనిపించలేదు. మేబీ ఎక్కువ సీక్వెన్స్లు జరగవేమో, అందుకే సెట్ లోనే చేశారేమో. బట్ ఇలా న్యాచురల్ గా లేకపోతే ఎక్కడో కథ కోర్ ఎమోషన్ తో కనెక్ట్ అవ్వకుండా ఈ సెట్ పీసెస్ డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. చిరంజీవి గారి మూవీ ఆచార్యాలో కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. కలర్ ప్యాలెట్ ఆఫ్ ద ఫిలిం కూడా యూనిఫామ్ గా లేదు. కొన్ని సీన్స్ లో చాలా ఓవర్ బ్రైట్ కలర్స్, కాంట్రాస్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల ఏమో మ్యూటెడ్ కలర్స్, డార్క్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ గోస్ట్ సీన్స్ ని లేకపోతే ఆ హాంటెడ్ హౌస్ సీక్వెన్స్ ని హైలైట్ చేయడానికి అలా 2 డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ యూజ్ చేసి ఉంటే గనక, ఇది బై చాయిస్ తీసుకున్న క్రియేటివ్ టేక్ అయి ఉంటే గనక మేబీ ఇట్ విల్ వర్క్అవుట్ ఇన్ ద మూవీ. ఈ కలర్ ప్యాలెట్స్ గురించి అర్థం కావాలంటే గనక మీరు రవిబాబు గారి మూవీస్ చూడాలి. ఇప్పుడే కాదు, అప్పట్లోనే నాకు మూవీ అంతా ప్రాపర్ కలర్ ప్యాలెట్ తో లైక్ డిజైన్ చేస్తారు, అండ్ చాలా బాగుంటది కూడా. ఇంత పెద్ద గ్రాఫిక్ వర్క్స్, ఎంత పెద్ద స్కేల్లో తీసిన మూవీస్ అన్నిటికీ కలర్ ప్యాలెట్ మీద ఫోకస్ చేస్తే గనక మనకి ఆ మూవీ మీద ఉన్న ఇంప్రెషన్, క్వాలిటీ, మన మైండ్ లో ఆ మూవీ ఉన్న స్థాయి ఎక్కడికో లెగిచిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ అదే కలర్ ప్యాలెట్ ఇన్కన్సిస్టెంట్ గా ఉంటే గనక ఎంత మంచి గ్రాఫిక్ వర్క్ ఉన్నా కూడా ఎక్కడో అది మనకి గొప్పగా కనిపిస్తుంది, నార్మల్ గా కనిపిస్తూ ఉంటది. The only thing that worked out really well, సూపర్ గా వర్కౌట్ అయ్యింది ఈ జరిగిన ప్రమోషన్స్ లో, ట్రైలర్స్ లో, టీజర్స్ లో అంటే ఇట్స్ ఓన్లీ ప్రభాస్ కరిస్మా. ప్రభాస్ ని బాహుబలి లాంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా తర్వాత ఇంత లైవ్లీగా, ఇంత యాక్టివ్ గా, ఇంత లైట్ హార్టెడ్ క్యారెక్టరైజేషన్ తో చూడడం ఇదే ఫస్ట్ టైం, అండ్ ఇట్ రియల్లీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. చాలా బాగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు, యాక్టింగ్ చేశాడు, ఈ ట్రైలర్స్ లో బాగా కనిపిస్తున్నాడు. సో రేపు పొద్దున మూవీ హిట్ అవడానికి గ్యారంటీగా ప్రభాస్ గారే పెద్ద ప్లస్ పాయింట్, మేజర్ ఫ్యాక్టర్ అవుతారు అని క్లియర్ గా కనిపిస్తుంది. Until the next video, keep watching CS Talks Cinema. Here I will curate Indian and world cinema, one video at a time.